వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు క్యూబ్ టీవీ వచ్చేసింది అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉర్వకొండల మండలం కొటాలపల్లి గ్రామంకి. అయితే ప్రస్తుతం నేను ఇక్కడ ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఎప్పుడు మీకు ఒక యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్ నే మీకు పరిచయం చేస్తుంటాను. అలాగే ఈ రోజు కూడా చాలా వెరీ వెరీ స్పెషల్ పర్సన్స్ కి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్ ని చూపిస్తాను. అది ఎవరు కాదు, రైతులు. రైతుగా అంటే మనం గుర్తుకొచ్చింది ముందుగా జై జవాన్ జై కిసాన్. సో ప్రెసెంట్ నా లైఫ్ లోనే ఒక రైతులకి సంబంధించి ఒక ప్రొడక్ట్ చూపిస్తా అంటే చాలా గర్వంగా ఉంది. ఆ ప్రొడక్ట్ ఏంటో, అది ఎలా యూస్ఫుల్ అవుతుంది, దాని ద్వారా ఏం చేయొచ్చు అని మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు లాలప్ప గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. రైట్. సో ప్రెసెంట్ మీరు మాకు ఒక ప్రొడక్ట్ ఇక్కడ ఉంది, రైతులకు బాగా యూస్ఫుల్ అవుతుంది, ఈ గ్రేడింగ్ మెషిన్ అని మాకు ఫోన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు వచ్చేసాం. అయితే ముందుగా ఈ మిషన్ గురించి మీకు ఎవరు చెప్పారు, ఎక్కడ ఉందని తెలుసుకున్నారు, ఎవరు మీకు పరిచయం చేశారు? నాకు ఈ మిషన్ గురించి యూట్యూబ్ లో చూసాను మేడం. యూట్యూబ్ లో చూసాను. ఇది సిద్దిపేటలో ఉందని తెలుసుకొని రామారావు గారు నాకు పరిచయం అయ్యి ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాము. రైట్. అంటే ఈ మిషన్ ఆల్రెడీ ఆయన దగ్గర కాకుండా ఇంకెవరైనా చూసారా? అంటే చూసాను మేడం. ఓకే, మరి ఎక్కడ నాకు సాటిస్ఫై అవ్వలేదు, ఎక్కడ నాకు నచ్చలేదు. ఓన్లీ సిద్దిపేట దగ్గర రామారావు దగ్గర నచ్చింది బాగా. ఎందుకని అంటే అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే అవి ఈ మోడల్ కాదు, వేరే మోడల్. అవి వేరే మోడల్ అంటే అది వాన్కి గాలికి ఎండితే అవనేది కట్ అయిపోతాయి. దానికోసం ఇవి లోపల ఉంటాయి కాబట్టి దీనికి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. వాన వచ్చినా గానీ ఎండినా గానీ ఏం కాదు. దానికోసం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవి ఎక్కడ పెట్టుకున్నా గానీ 2 ఏళ్ల కల్లా మొత్తం పోతుంది. దీని లైఫ్ ఎంత ఉంటుంది? దీని లైఫ్ వచ్చేసి 10 ఏళ్ళు వాడుకోవచ్చు మనం. ఇబ్బంది ఏం లేదు. మై గాడ్. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇది వరకు ఇది మిషన్ కంటే ముందు మీరు వేరే యూజ్ చేస్తుంటారు, ఇలాగా పప్పుని బయటకు తీసుకురావడానికి, ఏదైతే ఇప్పుడు వాడుతున్నాం దీంతో పాటు. అయితే దానికి దీనికి మధ్య తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? దానికి దీనికి డిఫరెన్స్ అంటే దానికి వచ్చేసి ఒక 6 మంది కూలోళ్ళు ఉండాలి. 6 మంది కూలోళ్ళు ఉన్నా కూడా అది 2 రోజులు 3 రోజులు చేసే పని ఇది 1 రోజులో చేసేస్తుంది. అందులో దీనికి కూలోళ్ళు వచ్చేసి ఒక రోజుకి 300 క్వింటాల్లో 300 క్వింటాలు వేసుకోవచ్చు. అంటే నైట్ వరకు పని చేసుకోవచ్చు. నైట్ వరకు పని చేసుకోవచ్చు. పొద్దున 8 స్టార్ట్ చేస్తే సాయంత్రం 7-8 వరకు రన్ చేసుకోవచ్చు. దానికి చెప్పారు కూలీలు చాలా మంది కావాలి. దీనికి ఎంత మంది సరిపోతుంది? 3 ఉంటే చాలు దీనికి. 3 ఉంటే ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా చాలు, కూలతో పనిలే. దానికంటే కంపల్సరీ కూలోళ్ళు పెట్టుకోవాల్సిందే. ఎట్లా అంటే అది మోసుకోవాలి అంతా మొత్తం దాంట్లో తీసి గంపలతో పైన వెళ్ళా, మళ్ళీ ఇక్కడ పడతాయి, ఇక్కడ తీసుకొని మళ్ళీ కుప్పకేసుకోవాలా. దీన్ని కుప్పేసే పనిలే, మాన్యువల్. ఇది మొత్తం మెషిన్. మాన్యువల్ చేసేంత పర్ఫెక్ట్ గా పని మెషిన్ చేయదు, కొంచెం బగడం అవుతుంది అని మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనుకుంటాం. మరి దీనికి వచ్చరికి ఎలా, మెషిన్ బాగుందా లేకపోతే మాన్యువల్ బాగుందా? మిషన్ బాగుంది. ఎట్లా అంటే ఎత్తేసే పని లేదు, మళ్ళీ తీసుకునే పని లేదు. ఆ పైప్ పెట్టి కుప్పలే పైప్ పెట్టేసామంటే ఆటోమేటిక్ గా అదే పీక్కుంటుంది, తీసేసుకుంటుంది. ఇక్కడ పడతాయి, ఇక్కడ నుంచి అక్కడ పోయి ఇక్కడ కుప్ప పడేస్తుంది. అది చాలా రైతులకి చాలా యూజ్ అయింది. ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మీకు పొలాలు ఉన్నాయా? నాకేం పొలాలు ఏం లేవు. ఎందుకంటే వేరే వర్కులు ఏం లేక ఇది కనపడింది, ఇది తీసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పేసి తీసుకుని వచ్చాను మేడం. సో మిమ్మల్ని ఇది చూసి అడిగారు ఎవరైనా, ఎక్కడ తెచ్చారు, ఎలా యూజ్ అవుతుంది, ఎవరైనా కొనుక్కున్నారా? తెప్పించిన మేడం, 2 తెప్పించిన. ఇప్పుడు వచ్చి 3 వచ్చినాయి. నేను తెచ్చిన తర్వాత దీన్ని చూసి 3 తెచ్చుకున్నారు. మా ఊర్లో 2 తెచ్చుకున్నారు. మళ్ళీ అక్కడ వేరే ఒక దాదాపు 100 కిలోమీటర్లు వాళ్ళు కానీ దీన్ని చూసిపోయి నా దగ్గర నంబర్ తీసుకొని వాళ్ళు తెప్పించుకున్నారు. రైట్. అయితే దీనికి ఓన్లీ ట్రాక్టర్ కావాలా లేకపోతే ట్రాక్టర్ తో నడుపుకోవచ్చు, 3 ఫేజ్ కరెంట్ తో రన్ చేసుకోవచ్చు మేడం. ఓకే. ట్రాక్టర్ అయినా మీరు ఏది బెస్ట్ అంటారు? కరెంట్ బెస్ట్ అంటారా, ట్రాక్టర్? మా వరకు వస్తే మా దగ్గర 3 ఫేజ్ కరెంట్ లేదు, మాకు ట్రాక్టర్ బెస్ట్ అంటారు. ఓకే. ఓవరాల్ గా ఇది మీకు ఎలాగ సహాయం చేస్తుంది? మామూలుగా అంటే ఇప్పుడు ఉన్న గింజలు ఉన్నాయి వేసుకుంటాము, వాళ్ళకి పని జరుగుతుంది, నాకే పని జరుగుతుంది, నాకు వర్క్ ఉంటుంది, అట్లా వాళ్ళకే పని అయిపోతుంది, నాకే డబ్బులు పని దొరుకుతుంది. రైట్. సో ఈ మెషిన్ మీద మనం ఏమేమి వేయొచ్చు? కందులు, శనగలు, వడ్లు, పెసర్లు అన్ని వేసుకోవచ్చు మేడం. మొత్తం క్లీనింగ్ మేడం, క్లీనింగ్ అయిపోతుంది. ఏ వస్తువు ఉన్నా గానీ క్లీన్ చేయడానికి గ్రేడింగ్ ఏమైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వస్తువు, ఓ శనక్కాయలు, మొక్కజొన్నలు తప్ప అన్ని వేసుకోవచ్చు. పచ్చివి తప్ప పచ్చి కూడా వేసుకోవచ్చు. ఓ శనక్కాయలు, మొక్కజొన్నలు తప్ప జొన్నలు కూడా వేసుకోవచ్చు. ఓ 2 తప్ప మిగతా అన్ని క్లీనింగ్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. సరే, మరి ఇది ఎలా యూజ్ అవుతుంది? మనం ఒక్కసారి వేసి చూపిద్దామా మన వ్యూవర్స్ కూడా? చూపిద్దాం. చూద్దాం పదండి. సో
సో చూసారు కదా విజువల్స్ అంతా కూడా, మరి మిషన్ ఎలాగైతే ప్రొడక్ట్ యూజ్ అవుతుందో మనకి క్లియర్ గా లాలప్ప గారి దగ్గరుండి చూపించారు. అయితే ఇది మీకు ఎంత పడింది, అంటే ఎంత కాస్ట్ తీసుకొచ్చారు? దీని కాస్ట్ వచ్చేసి 2,20,000 మేడం. ఓకే, అంటే వర్త్ 2,20,000 పెట్టొచ్చా? పెట్టొచ్చు మేడం, ఈజీగా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు, మనం చేసుకోవచ్చు పని. సో ఎన్ని డేస్ అని తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. ఓకే, 15 రోజుల నుంచి పని జరుగుతున్నాయి. ఎలా అనిపించింది? మొత్తం ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు దీనికి మీరు? దీనికి మేడం, దీనికి వచ్చేసి రోజు 300 క్వింటాల్ అట్లా ఆడిస్తాము చేస్తారు. ఓకే రైట్. సో యూస్ఫుల్ అంటారు ఈ ప్రొడక్ట్ అయితే రైతులకి చాలా ఉపయోగం మేడం. రైతులకు మాత్రం చాలా ఉపయోగము. మాకి పని దొరుకుతుంది, వాళ్ళకి బాగా పని క్లీన్ గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే ఇది పెట్టుకుని చేసుకోవచ్చు. ఓకే రైట్ లాలప్ప గారు, మరి ఇంత దూరం మమ్మల్ని పిలిపించి మాకు మంచిగా చూసుకొని మంచి ప్రొడక్ట్ మాకు ఒక మెషిన్ మీరు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఒక మంచి ప్రొడక్ట్ రైతులకి మనమైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇది ఆషామాషి మెషిన్ కాదు, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే పొలం ఉన్న వాళ్ళకి ఇది చేసుకోవాలంటే ఇంకా మంచి ఫెసిలిటీ లేదు, ఏ పని లేదు, మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మనకు కొంచెం వరకు అమౌంట్ ఉంది, ఒక మిషన్ ఇలాంటిది యూజ్ చేసుకుని తెలిసిన నియర్ బై వాళ్ళకి మేము పని కల్పిద్దాం అన్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ యూస్ఫుల్ అవుతుంది. సో మరి ఈ మెషిన్ గురించి కావాల్సిన వివరాలు, మరి ఇంత వివరాలు నేను స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అలాగే నెంబర్ కూడా ఇస్తున్నాను, పేరు కూడా ఇస్తున్నాను, కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ, సైనింగ్ ఆఫ్ టుడే.